యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. నీ సమస్యల్లో, నీ బాధలలో, నీ రోగములలో, నీ వేదనలలో, నీ అప్పులలో, నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవటం కాదు, కానీ నీ దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీ దేవుడు శక్తిమంతుడు కదా, నీ దేవుడు బలమైన వాడు కదా, నీ దేవుడు సముద్రమును చీల్చిన వాడు కదా, నీ దేవుడు ఎరుకో గోడలను గొప్ప కూల్చిన దేవుడు. హల్లెలూయా. నా బాహుబలము తక్కువైనదా మోషే? అబ్రహాం, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ దేవుడు శక్తిమంతుడు, బలమైన దేవుడు. నీ దేవుడు ఉన్నాడు, నీకు భయపడద్దు. నీ రోగం నిన్నేమి చేయదు, నీ జబ్బులు నిన్నేమి చేయవు, నీ అప్పులు నిన్నేమి చేయవు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని తెచ్చు. దేవుని నిమిత్తం బాధపడుతూ, భయపడుతూ, కృంగిపోయి కలవరపడుతున్నావు. నువ్వు ఉన్నాడు. ఒకరోజు సిరియా దేశం రాజు, సిరియా దేశపు సైన్యాధికారి దేవుని ప్రజలైన యూదుల మీదకు, ఇజ్రాయేలీల మీదకు, యూదా జనాంగం మీదకు యుద్ధం చేయాలని నిర్ణయించాడు. యుద్ధం చేయాలని ప్రకటించాడు. యుద్ధం చేయాలని ఆలోచన చేశాడు. యుద్ధం చేయాలని ఆలోచన చేసి ఆయన ప్రణాళికలు వేస్తూ ఉండగా ఈ సంగతి యూదా ప్రజలు నడిపిస్తున్నటువంటి రాజుకు తెలిసింది. ఆ రోజున ఎవరున్నారు అంటే ఆహాజు దినములలో అని రాయబడ్డది బైబిల్లో. ఆహాజు దినములలో అంటే దేవుని ప్రజలను ఆహాజు అనబడే రాజు, చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి రోజులు. ఆ దినాల్లో సిరియా దేశపు అధికారి, నాయకుడు, సైన్యాధిపతి యూదులను నాశనం చేయాలని, యూదులను పాడు చేయాలని, యూదా జనాంగాన్ని సర్వనాశనం చేయాలని ఒక ఆలోచన చేశాడు. చేసి వారికి ఆ సమాచారాన్ని పంపించినప్పుడు నా వైపు మీరు చూడాలి. ఈ సమాచారం యూదులకు అందింది. యూదులు భయపడుతున్నారు, గజగజ గజ 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 వణికిపోతున్నారు. అలాంటి తరుణంలో, భయపడుతున్న తరుణంలో ఆ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు యెషయా. చెప్పండి, ఆయన పేరు చెప్పండి. యెషయా. దేవుడు యెషయాతో మాట్లాడతాడు. యెషయా, యూదులు అనగా నా ప్రజలు భయపడుతున్నారు. సిరియా దేశపు రాజులు, చక్రవర్తులు, శత్రువులైనటువంటి వారు వారి మీద ఒక ఆలోచన కలిగి నాశనం చేయాలని, చంపాలని, పాడు చేయాలని చూస్తుంటే వారు భయపడుతున్నారు. కానీ వారికి ఒక మాట చెప్పు. ఎవరికి? నా ప్రజలకి. నా ప్రజలకు ఒక మాట చెప్పు. ఏం మాట చెప్పమంటే ప్రభు అంటే ఆయన అంటాడు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనములో మాట్లాడుతున్నాడు ఆయన. చూద్దాం, ఆ మాట చదవండి. అయితే ప్రభువైన యెహోవా, ఇదిగో మిగిలిన వాళ్ళందరూ నా వైపు చూడాలా. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ దేవుని ప్రజలకు నువ్వు ఇది చెప్పవయ్యా యెషయా. ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆ మాట నిలవదు, ఆ మాట నిలవదు, జరగదు. ఆ మాట జరగదు. ఏ మాట? ఏ మాట నిలవదు, ఏ మాట జరగదు అని దేవుడు చెప్పమంటున్నాడంటే, తన ప్రజల పట్ల శత్రువు ఆలోచిస్తున్న ఆలోచన అది నేను జరగనివ్వను. నా ప్రజల పట్ల శత్రువు ఆలోచిస్తున్న ఆలోచన అది నిలవదు. ఏం చేస్తావు ప్రభువా? ఏం చేస్తావు ప్రభు అంటే, నా ప్రజల పట్ల శత్రువు ఆలోచనలన్నిటినీ నేను తారుమారు చేస్తాను. నా ప్రజల పట్ల శత్రువు యొక్క ఉద్దేశాలను నాశనం చేస్తాను. ఒకవేళ శత్రువు ఏదైనా
నా ప్రజలు పాడు చేయాలని కనుక ఆలోచిస్తే ఆ ఆలోచన నేనేం చేస్తానంటే తారుమారు చేసేస్తాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుని సంబంధించిన మనుషుడు ఉన్నాడు, ఇక్కడ శత్రువుకి సంబంధించిన మనుషుడు ఉన్నాడు. నా వైపు మీరు చూడాలి. ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు శత్రువు వచ్చి దేవునికి సంబంధించిన మనుషుడు పొలపేయడంకో దేవుడు ఏం చేస్తాడంటే తారుమారు చేస్తాడు. ఈ శత్రువే కొట్టుకునేలా చేస్తాడు. అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క బలం, అది దేవుని యొక్క కృప. యెషయా ఆహాజు భయపడుతున్నాడు, నా ప్రజలైన యూదులు భయపడుతున్నారు కనుక వాళ్ళకి చెప్పు. ఏమంటున్నాడు? సిరియా దేశ అధ్యక్షుడు, రాజు, సైన్యాధిపతి, నాయకుడు యూదులను చంపాలంటాడా? యూదులు నాశనం చేస్తానంటున్నాడా? యూదులు సర్వనాశనం చేయాలని ప్లాన్ వేస్తాడా? వాడి ప్లాన్లన్నీ నేను నా స్వాధీనంలోకి తీసుకుంటా, వాడి ఆలోచనలన్నీ నా స్వాధీనంలోకి తీసుకుంటా. నా అనుమతి లేకుండా భూమి మీద ఏది జరగదు. చూద్దాం. అవేమి జరగనే జరగ. సాతానుడు నీ జీవితంలో కూడా ఇలాగే చేస్తాడు. నా వైపు చూడాలి. సాతానుడు నీ జీవితంలో కూడా ఇలాగే చేస్తాడు. నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాడు చేయాలని, నీ జీవితాన్ని భయంకరంగా నాశనం పరిచి నీ జీవితాన్ని పతనం చేయాలని చూస్తూ ఉంటాడు సాతానుడు. దేవుడు నీతో చెబుతున్నాడు, అవి నిలవవు, జరగవు. గట్టిగా చెప్పట్లు. నీ కాలు ఎర్రగొట్టి నిన్ను పడుకోబెడదాం చూశాడు, అవి జరగవు. నీకు రోగము కలగజేసి నిన్ను చంపుదాము చూశాడు, అది జరగదు. నీ శరీరంలోకి ఒక భయంకరమైన వ్యాధిని పంపి నిన్ను పాడు చేయాలని చూస్తున్నాడు, అది జరగదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఎన్నో వేస్తాడు ప్రణాళికలు. వాడి ఆలోచనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి, వాడి ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. నిన్ను ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు కూడా మంచి చేయడు, సాతానుడికి మంచి చేసే స్వభావమే లేదు. వాడి ఆలోచన ఎప్పుడు నిన్ను నాశనం చేయాల, నీ కుటుంబాన్ని పాడు చేయాల, నీ భార్య భర్తల మధ్య విభేదాలు పెట్టి మీరు కొట్టుకొని విడిపోయేలా చేయాల. అందుకని సాతానుడు మీ కుటుంబాలు అప్పుడప్పుడు అలజడి చేస్తూ ఉంటాడు. ఎన్ని అలజడులు చేసి మీ మధ్య గొడవ వచ్చినా వాడి ఆలోచన మాత్రం నేను జరగనివ్వనంటున్నాడు. అసలు వాడి ఆలోచన జరిగితే మీ భర్తలందరూ ఎక్కడుండాలా? మీరు తిట్టుకున్న తిట్లకి, మీరు కొట్టుకున్న కొట్లకి చెప్పండి. మీ ఆయన మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నారు? మీ ఆయన మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నారు? విడాకుల దాకా పోలే, నువ్వు నాకు అవసరం లే అనలే. కానీ దేవుడు అంటున్నాడు, దానిని నేను జరగనివ్వను. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు ఉద్దేశాలు ఎప్పుడు ఎలా ఉంటాడు? నిన్ను పాడు చేయాలా, నీ కుటుంబాన్ని నాశనం చేయాలా, నీ శరీరంలో అనారోగ్యాలు పెట్టాలా, నీ ఉద్యోగాన్ని పీకివేయాలా, నీ జీవితాన్ని నాశనం చేయాలా, నీకున్న పరిస్థితులన్నింటిని మార్చి అప్పుల మయంలోకి తీసుకెళ్ళి ఇక ఈ అప్పులు నేను తీర్చలేను, చచ్చిపోయేలా చెయ్యాలా అనేది సాతానుడు ఆలోచన. అందుకని చాలామంది చూడండి, అప్పు అయిపోతే ఈ అప్పు నేను తీర్చలేని చచ్చిపోతారు. కానీ దేవుని పిల్లలట ఎంత అప్పు అయినా మనకు ఒక నిరీక్షణ ఏంటంటే మన ప్రభువు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అప్పు అయినప్పుడు చనిపోవద్దు, అలానే అప్పుని ఎగగొట్టొద్దు. మీరు దేవుని వైపు చూస్తే మీ అప్పు తీర్చడానికి దేవుడు మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మార్గాలు తెరవగలిగిన దేవుడు. సాతానుడు రకరకాలైన ఆలోచనలు చేస్తాడు. జాగ్రత్త. నీ శరీరంలో ఒక అనారోగ్యాన్ని పెడతాడు. హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ గారు స్కాన్ చేయగానే అంటారు, బంధువులు ఎవరు రాలేదమ్మా, నువ్వు ఒక్కదాన్ని వచ్చినావా అంటారు. అనగానే నీకు గుండె నాకు చెప్పండి అంటే, కాదులేమ్మా ఒక 2 పిలువు, నువ్వు బయటికి వెళ్ళి అంటారు. ఇక అప్పుడే
బయటికి వెళ్ళు, ఎవరైనా పిలువ అనగానే కొట్టుకుంటా ఉంటుంది. ఏంటది గుండె? ఎందుకని? ఏదైనా జబ్బు ఉందేమో, ఏదైనా జబ్బు ఉందేమో. అంటే నీ శరీరంలో ఒక రోగాన్ని ప్రవేశపెడతాడు. డాక్టర్ అంటాడు, ఈయనకేం తినాలనిపిస్తే అది పెట్టేయండి, చుట్టాలందరినీ పిలవండి, అందరిని పిలవండి. ఈయన బయట కూర్చుంటాడు, ఏం చెప్తున్నారు డాక్టర్ గారు, ఏం చెప్తున్నారు అంటాడు. ఆ లోపల నుంచి ఆలోచించమంటారంటే, అనే ఏమన్నారు డాక్టర్ గారు అంటే, ఏం లేదు లేరా, ఏమని లేదు లేరా రారా అంటుంటారు. చెప్పితే చచ్చిపోతాడు, అక్కడే హాస్పిటల్లో చచ్చిపోతాడు. ఈ రోగాన్ని కలుగు చేసేది ఎవరంటే సాతాను. ఎందుకని? నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను నీకు దూరం చేయాలని, వాడు నీ కుటుంబాన్ని పాడు చేయాలనేదే వాడు ఆలోచన. అయితే ప్రభు అన్నాడు, దాని నేను జరగనివ్వను. హల్లెలూయా. అంటే సాతానుడు ఆలోచనలు దేవుడు అంటున్నాడు, నీ జరగనివ్వను, నేను చేయనివ్వను, అది నిలవదు కూడా. హల్లెలూయా. నిజమే. నీ నాశనం చేయాలని, నిన్ను ఎవరైనా పాడు చేయాలని ఒకవేళ అనుకున్నా, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు వేసి నిన్ను పాడు చేయాలన్నా వాడే పాడవుతాడు తప్ప నువ్వేం పాడవు. వాడు అలా చేస్తున్నప్పుడు నువ్వేం టెన్షన్ పడొద్దు, నువ్వేం గాబరా పడొద్దు, నువ్వేం భయపడొద్దు, నువ్వేం కంగారు పడొద్దు. నీ శత్రువు నిన్నేదో చేసేస్తాడేమని వణికిపోవద్దు. ఎందుకంటే నీ శత్రువు ఆలోచనలు దేవుడు తన స్వాధీనంలో తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన స్వాధీనంలో తీసుకున్నాడంటే ఆట ఆయన ఆడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. శత్రువుని ఎలా మట్టి గరిపించాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. మీరు వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. స్తోత్రం 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 అనుకుంటా. సముద్రం తెరవబడ్డది. శత్రువు అనుకున్నాడు, ఇక మనం కూడా వెళ్ళొచ్చు అనుకున్నాడు. ఏం చేశాడు? సముద్రాన్ని మూసేశాడు. హల్లెలూయా. శత్రువు ఆలోచన వెళ్ళిపోయి వీళ్ళని చంపొచ్చని, కానీ దేవుడి ఆలోచన శత్రువుని చంపడానికి సముద్రాన్ని, స్థలాన్ని నిర్ణయించాడు. నీ శత్రువుని చంపడానికి దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంగారు పడకూడదు, కంగారు పడకూడదు. శత్రువు అనుకుంటాడు, దొరికారా ఈ సముద్రంలో ఇంకెటు పోలేరు అనుకున్నారు. మాటు వేసింది దేవుడు. ఆయన చేతిలో పడుట భయంకరమో, ఆయన చేతిలో నుంచి తప్పించుకునుట అసాధ్యం. శత్రువుని ఐగుప్తులో చంపల దేవుడు, శత్రువుని సముద్రంలో చంపడానికి నిర్ణయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు గంభీరమైనవి. హల్లెలూయా. వాళ్ళు అనుకుని ఉంటారు, నేను అనుకుంటున్నాను రాత్రి అంత చదువుతా, దొరికారా బిడ్డలు సముద్రంలో ఉన్నారు, ఇంకెట్టు పోతారు రాయిలు అనుకుంటారు. దేవుడు అనుకున్నాడు, రండి 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 బిడ్డలారా రండి. ఎన్ని సంవత్సరాలు మా వాళ్ళని ఇబ్బంది పెట్టారా, నా దుమ్ము దులుపుతారు రండి అబ్బా బిడ్డ రండి. నడి సముద్రంలోకి వచ్చారట. వెనక్కి పోవడానికి ప్లేస్ లేకుండా చేశాడు. వెనక్కి పోతారే మళ్ళీ అని అందరూ రానిచ్చాడు. రానిచ్చాక సముద్రం వీళ్ళు ఒడ్డు మీద ఉండి రండి రండి రండి. సముద్రం కలిపేశాక శత్రువు అల్లాడిపోయాడండి. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా ఉందండి. అంటే వాడు ఆలోచించే ప్రణాళికల్ని దేవుడు నీ నిమిత్తం సాతానుడు ఏదైనా చేయాలనుకుంటే
ఆయన ఆలోచనలన్నిటిని ఏం చేస్తానంటున్నాడంటే తారుమారు చేస్తాను. నేను జరగనివ్వను, నేను వాటిని జరగడానికి ఒప్పుకోను. నిజమండి, శత్రువు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ ఏమవుతాయండి? తారుమారు అవుతాయి. ఇంకొక మాట చెబుతాను, ఇది ఇంకా మంచి మాట, ఇది ఇంకా శ్రేష్టమైన మాట. దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, శత్రువు ఏం ఆలోచిస్తాడో నిన్ను నాశనం చేయాలని, వాడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని దేవుడు వాడుకొని ఆ ఉద్దేశం ద్వారా నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దమ్మెవడికనుందా? నీలో నన్ను ఎవడన్నా గెలవగలడా? సవాల్! ఎవరు? ఇల్లే ఇశ్రాయేలీలు. రాజుగారు కూడా వెళ్ళండిరా, అరే వెళ్ళండిరా అంటున్నాడు. మళ్ళీ ఈయనకు ఒక కిరీటం, డ్రస్సు, గిస్సు, ఈయన బావచ్చుగా హోటలే, ఈయనకు కూడా పడుతుంది ఇది హోటలే. ఒక కుర్రోడు వచ్చాడు, ఇట్టిట్టు అనుకుంటూ వచ్చాడు. ఆ పిల్లాడు అంటున్నాడు, ఏంటి సార్ అందరు కేకలేస్తుంటే ఏదో ఆయన ఇది అంటున్నాడు, ఏంటి నాకు వినపడలా సరిగా, ఏదో అంటున్నాడు, మాకు వినపట్లేదు అన్నాడు. నేనేంటో ఆగండి అని తిన్నాడు. ఈయన ఏంట్రో, మా దేవుని ప్రజల్నే నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా అని దేవుని ప్రజల పక్షమున్న ఆ యవ్వనస్తుడైన దావీదు నిలబడ్డాడు. ఇతను అనుకున్నాడు ఎవరొచ్చినా చంపి, గొలియాతు అనుకున్నాడు నేనే కింగ్ అని నిరూపించుకోవాలనుకున్నాడు. ఆ కింగ్ ని, వాడి ఆలోచనని ఆ బరిలోకి తీసుకొచ్చాడు, యుద్ధరంగంలోకి. అక్కడ దావీదును తీసుకుని వెళ్ళి దావీదుకి ఆ వ్యక్తి మీద జయం ఇచ్చి దావీదుని సింహాసనం ఎక్కించాడు. అంటే శత్రువు యొక్క ఆలోచనలను దేవుడు తారుమారు చేసి ఏదైతే శత్రువు అనుకున్నాడో దాన్ని తన ప్రజల పట్ల చేస్తాడో. నిన్నెవరైనా నాశనం చేయాలనుకున్నారనుకో, నీకేం కాదు. నువ్వు అనవసరంగా నిద్రపోవట్లేదు, రాత్రిపూట అనవసరంగా నువ్వు జుట్టంతా బీక్కుంటున్నావు, చింపురు గుడ్లు వేసుకుని తిరుగుతున్నావు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆయన చూడండి రేపు ఇతన్ని చంపేయండి రేపు అని ఒక శాసనం వచ్చింది. ఆయన పేరు పేతురు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నాడట. ఎక్కడ? చెరసాలు. ఎవడ నిద్రపోతాడండి? రేపు ఉరిశిక్ష మామూలు ఉరిశిక్ష కాదు, తలక తీసేయడమే. శిరచ్ఛేదనం చేయబడుతుంది. రేపు శిరచ్ఛేదం తలకా తీసేస్తారు, చచ్చిపోతాడంటే. ఈ రాత్రి నిద్ర పట్టిద్ద ప్రదీప్, నువ్వైతే ఏం చేస్తావు? అమ్మా రండి నానా, నేను ఉండను భద్రాచలంలో, నన్ను తీసిపో, మా యావద్దు మా పిల్లలొద్దు, నేను బతికితే చాలు ముందు మనం అనుకుంటాం కదా. కానీ పేతురు ఎందుకు అంత ధైర్యంగా పడుకున్నాడంటే, దేవుడు తన ఆలోచనలను తారుమారు చేసి దేవుడు నా పక్షమున కార్యం చేస్తాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. హామాను అనబడి ఒక వ్యక్తి ఉన్నాడు బబులోను దేశంలో. ఆ దేశంలో హామాను. అయితే మొర్దెకైని ఉరిదీయించడానికి ఒక కొయ్యి చేయించాడు. ఆయన అనుకున్నాడు, కొయ్యి చేసేటప్పుడు ఇట్లాగానే మొర్దెకై అంటాడో, ఒక ఫోటో తీసుకోవాలి, దీన్ని మా గోడకు పెట్టాలి, ఊర్లో అందరికి చూపించాలి. ఈడ నేలకు బయటికి ఎందుకు వచ్చిందంటే నాకు ఎదురు చెప్పాడు కాబట్టి అని కళ్ళగన్నాడు, ఊహలు ఊహించాడు. ఆనందం, అసలు సప్పట్లు, సంతోషం, పూరీలు, అసలు ఎన్ని తిన్నాడో. నైట్ ఆలోచనలు మారిపోయినాయండి. ఏం
దేవుడండి నీ దేవుడు. దేవుడు ఆఖరికి రాజు పిలిచి హామాన్ని ఆ కొయ్యి కాడిని వేయండి అన్నాడు. ఇప్పుడు హామాన్ నాలుక దేవుని ఆలోచన ఎంత గొప్పది. ఈరోజు చెప్పమన్నా నీతో, నిన్ను కూర్చి సాతానుడు కూడా ఏదైనా ఇలాగ ఉద్దేశిస్తే అవి నేను జరగనివ్వను. నీకు అనారోగ్యాన్ని కలుగు చేసి నీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయాలని సాతానుడు నీకు ఒక జబ్బుని పెట్టాడేమో. నీకు అప్పును కలుగు చేసి అప్పును తీర్చలేవని అపవాది ఆలోచన చేసి నువ్వు చనిపోయేలా చేసి ఇక నీ వల్ల ఈ అప్పు తీరడం కష్టం అని చచ్చిపో అని చెప్పాడేమో. దేవుడు నీతో చెబుతున్నాడు, అది జరగనివ్వను. ఎందుకంటే నీ కొరకు దేవుడు ఏ కార్యమని చేయడానికి సిద్ధమే. నీ కొరకు దేవుడు ఏ అద్భుతమైన చేయడానికి దేవుడు సిద్ధమే. చూద్దాం దేవుడు శత్రువు ఆలోచనలు ఎలా తన చేతులకు తీసుకుంటాడు. దేవుడు తన శత్రువు యొక్క ఆలోచనలు తన స్వాధీనంలోకి ఎలా తీసుకుంటాడో, ఎలా మార్చేస్తుంటాడో ఆ మాటలు చదువుతుంటే రాత్రి నేను చాలా సంతోషించాను. ఆయన పేరు యోసేపు. అందరూ చెప్పండి, ఆయన పేరు యోసేపు. యోసేపుకు ఒక కళ ఏమిటా కళ అంటే, తన అన్నలందరూ వచ్చి ఆయనకు సాగిల పడుతున్నట్లుగా ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనం ఎలా వచ్చిందంటే, పొలములో అన్నలు పనలేరుతున్నారు. ఆ పనలన్నీ వచ్చి యోసేపు పనకడ సాగిల పడుతున్నాయట. ఇది ఆయన కళ, ఇది ఆయన దర్శనం. మరి కళ వచ్చినట్టు దాచుకోవచ్చుగా, దాచుకోరు. మీరు కూడా కళ ఏదైనా వస్తే, అక్క నాకేం వచ్చింది తెలుసా రాత్రి, అసలు అక్క ఎట్టొచ్చింది అక్క. ఎప్పుడు చెప్పదు మీ కళలు, మీ దర్శనాలు ఎవరు చెప్పదు. దైవజనులకు తప్ప పక్కన వాళ్ళు ఎవరు చెప్పదు. ఎవరికైనా చెప్పారనుకో వాళ్ళకి ఆ భావం చెప్పే ఆత్మ నడిపింపు లేకపోతే ఏమవుతుందంటే తప్పు చెబితే మీరు పాడైపోతారు. అందుకని మీరు ఎవరో చెప్పకూడదు, దైవజనులకే చెప్పాలి. హల్లెలూయానండి. ఈయన వెళ్ళి అనలారా రాత్రి నాకు ఒక కాలు వచ్చింది. అన్నయ్య ఏం కలరా? అన్నయ్య ఏ కాలు వచ్చిందంటే, మీ పనులన్నీ నా పనకు సాగిలు పడుతున్నాయి అన్నయ్య. 10 మంది ఉన్నారు పొలంలో. ఈ 10 మంది ఒకళ్ళ మొగలు చూసుకొని డ్రైవర్ వచ్చిన్నాడు అంటే వీడికి మనం సాగిలు పడతామా? వీడి డ్రెస్సు, వీడి వ్యాపారం, వీడి లోకం ఏం చేద్దాం రండి. ఈ నన్నయ్య చంపాలని పెత్తమంది నాకు. ఏదో పని చేద్దాం, వీడిని చంపేద్దాం. ఏం చేద్దాం? వీడిని చంపేద్దాం. వీడు పనులకు మన పనులు సాగిల పడుతున్నాయా? వీడికి మనం సాగిల పడతామా? కనుక మనం ఏం చేద్దామంటే వీడిని చంపేద్దాం. 10 మంది అన్నలు, 10 మంది సహోదరులు వారు ఏం ఆలోచిస్తున్నారంటే యోసేపుని చంపాలని. యోసేపేమో మంచి భావంతో చెప్పాడు, యోసేపేమో కపటము లేని హృదయంతో చెబితే వారి మనస్సులో అసూయపడి, వారి మనస్సులో ద్వేషం వచ్చి, వారి మనస్సులో కోపపడి యోసేపుని మొదటగా ఏమనుకున్నారంటే చంపాలని ఒక ఆలోచన చేశారండి. చంపాలనుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా చంపారు? చెప్పండి. భుజమే చేసుకొని దారా టిఫిన్ చేద్దాం, నమ్మకంగా తీసుకెళ్ళాలి కదా. నిజమే అనుకొని అన్నయ్యలు మంచిగా జత వేసుకున్నారు అనుకుని వెళ్ళాడు. వాళ్ళతో వెళ్ళి అక్కడి నుంచో పెట్టారు, గుద్దుతున్నారు. ఒక్కొక్కడు గుద్దుతుంటే ఏం మాట్లాడు, కాముగా నిలబడ్డాడు. అందులో వీళ్ళందరూ అనుకున్నారు 10 మంది వీడిని చంపేద్దామన్నయ్య. వీడిని చంపడమే, వీడిని చంపకపోతే నాకు కసి తీరదు, వీడిని చంపకపోతే నాకు కోపం తీరదు.
అని రకరకాలైన ఆలోచనలు చేస్తున్నారండి. దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో కూడా అంతే. నిన్ను నీ స్నేహితులే చంపాలని, నీ బంధువులే చంపాలని, నీ కుటుంబీకులే నాశనం చేయాలని, నీ శత్రువులు నాశనపరచాలని నిన్ను కూడా చూస్తున్నప్పుడు, అంటున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి. చంపాలని నిర్ణయం చేశారంట. చూద్దాం ఆ మాట. ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసి. ఏం చేశారట? అందరు చెప్పండి, ఏం చేశారు? దురాలోచన చేశారండి. నా వైపు చూడాలి మీరు. చంపాలని దురాలోచన చేశారు. చంపాలని ఒక ఆలోచన చేశారు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి మధ్యకు దిగాడండి. హల్లెలూయా! వారి మధ్యకు దిగాడు దేవుడు. ఇంకొద్దిసేపు ఆగితే చంపేస్తారు, ఇంకొద్దిసేపు ఆగితే అతను నాశనం చేస్తారు, ఇంకొద్దిసేపు ఆగితే యోసేపును చంపేస్తారు. అటువంటి తరుణములో దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి మధ్యకు దిగాడండి. దిగి ఒకడు ఇట్లా తాకాడంతే. తాకడంతోనే ఆడంటున్నాడు, రేయ్ చంపడం బాగోదు ఎవరా అంటున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ 10 మందిలో రూబేను అనబడే ఒక వ్యక్తిని దేవుడు తన స్వాధీనంలో తీసుకున్నాడు. దేవుడు రూబేనును తన స్వాధీనంలోకి తీసుకొని, రూబేను మాట్లాడు ఇప్పుడు అంటే రూబేను అంటున్నాడు. ఆ వచనాల్లో కిందకు వస్తుండే కనపడుతుంది. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి, మనం వద్దులేరా, చంపొద్దులేరా అంటున్నాడు. మొదటేమో చంపాలని నిర్ణయం తీసుకున్నారు, మొదటేమో చంపాలని ఆలోచన చేశారు, మొదటేమో నాశనం చేయాలని ఆలోచన చేశారు. వీళ్ళందరే, అందులో రూబేను కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఆలోచన చేసి చంపాలని నిర్ణయించుకున్న తరువాత వాళ్ళ ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే తారుమారు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రక్క ఉన్న వాళ్ళు కూడా నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాడు చేయాలని రకరకాలైన వాటిని నీ మీద సృష్టించినప్పుడు కూడా దేవుడు ఏ శత్రువు నిన్ను పాడు చేయాలనుకుంటాడో, ఏ శత్రువు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడో దేవుడు ఆ శత్రువుని తన స్వాధీనములోకి తీసుకుంటాడండి. రూబేనులోనికి దేవుని శక్తి వెళ్ళింది, దేవుని ఆత్మ వెళ్ళింది. రూబేను అంటున్నాడు ఇప్పుడు, చంపుదాం అనుకున్నాంలే కానీ వద్దులేని రాగలరా. ఎలా మారింది ఆలోచన? అంత అసూయ కలిగిన మనస్సు, అంత క్రూరమైన మనస్సు, అంత ద్వేషంతో నింపబడిన మనస్సు కదా వాళ్ళందరిది. అప్పుడు వెంటనే ఆ మిగిలిన 9 అలా ఉన్నారు. ఈ ఒక్కడు ఎలా మారగలిగాడంటే ఈ వ్యక్తిని దేవుడు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. నీ ఇంటిలో అనేక మంది శత్రువులు నీకున్నా, నిన్ను ద్వేషించేవారు రకరకాలుగా నిన్ను ఆలోచించిన, నీ పక్క వాళ్ళు నిన్ను పాడు చేయాలని ఆలోచన చేసిన దేవుడే అప్పుడప్పుడు వారిలోనికి వెళ్ళి వారి ఆలోచనలు తారుమారు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఇబ్బంది పెడతారు ఉద్యోగం చేసే స్థలంలో, నిన్ను ఇబ్బంది పెడతారు కొంతమంది సంఘంలో, నిన్ను ఇబ్బంది పెడతారు మీ గృహంలో, నిన్ను ఇబ్బంది పెడతారు మీ కాలనీలో. ఎవరైనా ఒక 10 మంది కలిసి నిన్ను పాడు చేయాలని చూస్తే వారిలోనే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గూర్చి ఆలోచన చేసేట్టుగా దేవుడు చేస్తాడు. వారి ఆలోచన జరగనివ్వడు, వారి ఉద్దేశాలు నిలవనివ్వడు, వారు ఉన్నత ప్రణాళికలను పాడు చేసేస్తాడు సాతానుడు. గాడిని రూబేను మాట్లాడుతున్నాడు ఇప్పుడు, వద్దులేరా మరి ఏం చేద్దాం, చంపకుండా కొట్టి గోతులేద్దామన్నారు. చెప్పండి, ఏం చేద్దామన్నారు? గోతులేసారు. మిగిలిన 9 అన్నారు, సర్లే నువ్వు చెబుతున్నావు కాబట్టి మన ఆలోచన మార్చుకుందాం, ఇన్ని గోతులో పడేద్దాం. వచ్చారు, ఏంట్రా చూస్తున్నావు నువ్వు, ప్యాట్ను కొట్టారు, కొట్టి గోతులో పడేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గోతులు ఏమి లేవు, నీళ్ళు లేవు, కిందకి తొక్కేశారు, కిందకి తొక్కేశారు. సాతానుడు అప్పుడప్పుడు నిన్ను కూడా అలాగే చేస్తాడు.
నువ్వు ఉన్న స్థితి నుంచి కిందికి తీసుకెళ్తాడు. నువ్వు మంచి స్థితిలో ఉన్నావు అనుకో, సాతానుగాడు ఏం చేస్తాడంటే నిన్ను క్రిందికి అధోలోకానికి, పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు చూడు, గడిచిన సంవత్సరం వరకు మేము బాగానే ఉన్నామండి, కానీ ఈ సంవత్సరం చాలా లాస్ అయిపోయి కిందకి వెళ్ళిపోయాం. గడిచిన సంవత్సరం వరకు నా ఆరోగ్యం బాగానే ఉంది, ఈ సంవత్సరం చాలా బాగా పాడైపోయింది. గడిచిన సంవత్సరం వరకు నేను బాగానే చదివాను, ఈ సంవత్సరం నేను సరిగ్గా చదవలేకపోతున్నా. గడిచిన సంవత్సరం రాసిన మార్క్స్, ఎగ్జామ్స్లో మార్క్స్ మంచిగా వచ్చాయి, ఈ సంవత్సరం సరిగా రాలే. నేను ఈ సంవత్సరం కిందికి వెళ్ళిపోయాను, నేను ఈ సంవత్సరం చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాను. అప్పుడు మనం చెబుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సాతానుడు నీ మీద వేసిన ఆలోచనలు అన్నమాట, సాతానుడు నీ మీద కలిగి ఉన్న ప్రణాళికలు అన్నమాట. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను కింద నేను ఉంచను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కిందికి వెళ్ళావేమో నీ వ్యాపారంలో, నువ్వు కిందికి వెళ్ళావేమో నీ ఉద్యోగంలో, నువ్వు క్రిందికి వెళ్ళావేమో నీ ఆత్మస్థితిలో, నువ్వు క్రిందికి వెళ్ళావేమో నువ్వు అనుకుంటున్నటువంటి పనులలో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అక్కడ ఉంచనే ఉంచను. సాతానుడు నిన్ను కిందికి నెడితే అదే సాతానుడితో నిన్ను పైకి తీస్తాడట. హల్లెలూయా. అన్నయ్య నిన్ను తోసేద్దామనే తోసేశారు, కిందకి వెళ్ళిపోయాడండి. కిందకి వెళ్ళిపోయి యోసేపు ఏం మాట్లాడలే, నా వైపు చూడాలి, యోసేపు ఏం మాట్లాడలే. కిందకి వెళ్ళిపోయాడు, ఇటు పని వెళ్ళిపోయింది, ఇటు పేడ వదిలింది అనుకొని ఒడ్డు మీద కూర్చొని అందరు భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే ఒక ఆయన అటు చూస్తే ఆ దారిలో కొంటే ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు ఎవరంటే వర్తకులట, వ్యాపారవేత్తలట. ఎవరు ఈయన చంపినా మనకేమి రాదు, వీడిని గోతులు వేసిన ఏమి రాదు, ఈయన అమ్మేద్దాంరా, ఏం చేద్దాం, అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి అంటవా, ఏం వస్తే ఏదో ఒకటి వస్తుందిగా అని అమ్మేస్తే మనకెందుకు గొడవ అని ఈయన లాగండ్రా పైకి అన్నారు. వాడు లాగటానికి చేయి చాస్తున్నారు. ఎవడు కింద పడేశాడో వాడితోనే లాగిస్తున్నాడు. గట్టి గట్టిగా హల్లెలూయా. నిన్నెవరు కిందకు తొక్కుతారో వాళ్ళ ద్వారా నిన్ను పైకి వస్తావు. నిన్నెవరు నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళ ద్వారా నిన్ను పైకి తీసుకొస్తాడు. నిన్నెవరు నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళే నీకు సహాయం చేస్తారు. నిజమే కదా? ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది మాటలు. ఒళ్ళు పులకరించట్లా, హృదయం సంతోషించడలే. దేవుని ఆలోచన ఎంత గొప్పది, దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి. దేవుడు యోసేపు పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్ని రూట్లు తిప్పుతున్నాడో మీరు చూడండి. నిన్ను కూడా అలాగే చేస్తాడు. నేను అనగదొక్కిన శత్రువు నిన్ను మళ్ళీ పైకి లేపడానికి చేయిస్తాడు. నిన్ను అనగదొక్కిన శత్రువుతోనే దేవుడు నిన్ను పైకి లేపేలా చేస్తాడు. నీ మీద రంకెలు వేసిన వ్యక్తులు, నిన్ను నాశనం చేయాలని చూసిన వ్యక్తులు, నిన్ను పాడు చేయాలని చూసిన వ్యక్తులే నీకు శత్రువుగా ఉన్నవారే నిన్ను పైకి లేపడానికి దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిన్ను అనగదొక్కాలి అనుకునే వాళ్ళతోనే నిన్ను పైకి లేపుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది పాలు పృథ్వీకి ఎంత పరిచర్య? ఏం చేశానే నేను ఏం చేశాను ఇక్కడ? ఏం చేయలా? మరి ఇంత పెద్ద పరిచర్య, దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పరిచర్య, ప్రపంచవ్యాప్తంగా టీవీ పరిచర్య, అనేక ప్రాంతాల్లో సువార్త సభలు, ఎందుకు ఇంత పెద్ద పరిచర్య అయిందంటే నేను చేసింది ఏమి లేదు, నా శత్రువే చేశాడు ఇదంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు నన్ను అనగదొక్కాలని చూశాడో ఆ శత్రువుని నాకు మెట్టుగా వేసి పైకి లేపాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అనగదొక్కాలని చూసేవారు నీకు ఎక్కడానికి మెట్లవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం, నిజమండి, నిజం. 2008లో ఈ కల్వరి మార్గం పరిచర్య ప్రారంభమైతే 15 మంది విశ్వాసులు, కేవలం 15 మంది విశ్వాసులు కేవలం
ఈ మందిరం కట్టేటప్పుడు 15 మంది విశ్వాసులు. ఈ 15 మంది విశ్వాసులు పెట్టుకొని మందిరం కట్టడం ప్రారంభించారు. 3 విశ్వాసులతో ప్రారంభమైన ఈ పరిచర్య 2009లో టీవీ పరిచర్యలోకి వెళ్ళడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. మీరు గమనించాలి ఈ విషయాలన్నీ. నేను మందిరం కడుతున్నట్టుగా ఇక్కడ ఎవరైనా చెప్పలే. నేను ఇక్కడ మందిరం నిర్మిస్తున్నట్టుగా కూడా ఈ ప్రాంతం భద్రాచలం, సారపాక ఈ ప్రాంతంలో ఎవరు చెప్పలే. మరి ఎవరు చెప్పారు ఈ మందిరం గురించి స్టార్టింగ్ పేసిన వాళ్ళు అంటే? పాస్టర్ గారులే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అక్కడ ఆయన పెద్ద మందిరం కడుతుండే, కానీ మీరు వెళ్ళకండి. ఎక్కడండి? అక్కడ కడుతుండే ఆయన. ఇదిగో సువార్తమ్మ పాల్బుద్ధి గారు ఒక అయ్యగారు పెద్ద మందిరం కడతారు, మీరు అక్కడికి వెళ్ళమాకండి. ఎక్కడండి? అక్కడ మసీదు రోడ్లో. ఇస్తారమ్మా, ఇగో పాల్బుద్ధి గారు మందిరం కడుతున్నాడు కానీ అక్కడికి వెళ్ళమాకండి. ఎక్కడండి? మసీదు రోడ్లో. అవునా, మరి మసీదు రోడ్లో కొత్త మందిరం కడుతున్నారు, మనం వెళ్దామా? ఎవరు చెప్పారు? అయ్యగారు చెప్పాడు. మీరు అందరూ అట్టు వచ్చిన వాళ్ళే. నేనేం చేయాలా? గట్టిగా చెప్పలు పెట్టండి. ఎవరు చేశారు ఇదంతా అంటే శత్రువే. శత్రువు నిన్ను కూడా పాడు చేయాలని చూసినప్పుడు శత్రువు ద్వారానే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పెద్ద మీటింగ్ పెట్టాం భద్రాచలంలో. ఆపడానికి చాలా మంది పాస్టర్ గారు పాపం శ్రమించి కష్టపడి వాళ్ళ డబ్బులు వ్యర్థం చేసుకొని చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళు తెలియదు ఏంటంటే మీటింగ్ ఆపారు, కానీ మీటింగ్ ఆగిన సంగతి ఊరు మొత్తం తెలిసింది. హల్లెలూయా. ఇదిగో ఫలానా అయ్యగారు వాళ్ళు ఫలానా మీటింగ్ పెడితే అయ్యగారిని ఆపారటగా. ఈ అయ్యగారులు ఏం అయ్యగారులు, మనం ఆడకు పోదామా? అట్టొచ్చిన మీరందరూ వెళ్ళానండి. హల్లెలూయా. అబ్బా ప్రభువా, నేను అనుకున్న తండ్రి ఇంకా 4 మీటింగులు ఆపినా పర్వాలే, ఆపితే ఆపారు కానీ ప్రభువా ప్రజలను నువ్వు తీసుకొస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద పరిచర్య అవ్వడానికి నా శత్రువైన నా ప్రియమిత్రులు సేవకులే. హల్లెలూయా. అబ్బా నా ప్రియులండి వాళ్ళు. నా బదులు వాళ్ళు కష్టపడ్డారండి, నా బదులు వాళ్ళు శ్రమించారండి. వాళ్ళ ఆయిల్ దండగైందండి, వాళ్ళ టైం దండగైందండి, వాళ్ళ టైం వేస్ట్ అండి, వాళ్ళ డబ్బు వేస్ట్ అండి. వాళ్ళ సంఘంలో చేసుకోవాల్సిన పనంతా నా సంఘానికి చేసి పెట్టారండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడి సత్యాన్ని గ్రహించాడు భద్రాచలంలో. ఆయన అన్నాడు ఆఖరికి, ఇంత పెద్ద సంఘం ఎట్టయిందంటే ఏంది, మా చేతులారా మేమే కట్టామన్నాడు. అవును, దేవుడు ఎంత గొప్ప ఆలోచన పరుడు. నువ్వు పాడు చేయడం చూస్తే ఆయన మేలుకరంగా మారుస్తాడు. నువ్వు నాశనం చేయాలని నీ పక్క వాళ్ళు చూస్తే దాన్ని నీకు మేలుకరంగా మారుస్తాడు. దేవుడు ఎప్పుడు నీకు మేలు చేస్తాడు. నీ శరీరంలో కలిగిన రోగమైన, నీ జీవితంలో కలిగిన అప్పైనా, నీ జీవితంలో కలిగే శ్రమలైనా, నీ జీవితంలో అనుభవిస్తున్న ఏ పరిస్థితి అయినా, నీ చుట్టూరు ఉన్న ప్రతికూల పరిస్థితుల్ని నీకు దేవుడు అనుకూలముగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. అసలు నేనేం పబ్లిసిటీ చేసిన మన పరిచర్య గురించి? నేను ఎక్కడ పబ్లిసిటీ చేయలే. మన సంఘము గురించి, మన పరిచర్య గురించి పబ్లిసిటీ చేసింది సాతానే. టమకా కొట్టాడు, డప్పు కొట్టాడు. పాల్పృథ్వి గారి దగ్గరికి వెళ్తాం, పాల్పృథ్వి కొంతమంది తెలియక ఆయన ఎవరండి అన్నారు. ఆయన మసీదు రోడ్లో ఉంటాడు, ఆయన సంఘం ఆయన దగ్గరికి వెళ్ళమాడు. ఓహో మసీదు రోడ్ ఉంటాడా? అందరూ వచ్చారు. దేవుని స్తోత్రం. అమ్మ నీకు ఎట తెలిసిందమ్మా ఈ సంఘం అంటే? మరి రండి అక్కడ రండి, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మీ దగ్గరికి వెళ్ళొద్దని. అది నేను మీ దగ్గరికి వచ్చినాను. ఒక ఆమె శత్రు ప్రణాళికలు ఏం చేస్తాడు? ఏ గోతిలో ఏ చేతులతో తోశారో ఆ చేతులతో పైకి లాగుతున్నారు. హల్లెలూయా. చంపాలనుకుని ఆలోచన తారుమారు చేశాడు. గోతులో వేయాలనుకొని గోతులో వేశాడు. గోతులో వేసిన ఆలోచన తారుమారు చేశాడు. అక్కడి నుంచి రాజమార్గానికి దారి తెరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మేద్దాం. ఏం చేద్దాం? అమ్మేద్దాం. ఎంత అమ్ముదాంరా? ఎంత ఎత్తారా? చచ్చినోడి పెళ్ళికి ఏదంటారు కదా, ఎంత ఇస్తే ఈడు మనకెందుకురా, ఈడిటో కలిసి పోతాడు, అమ్మేద్దాం. 30 వెండి నాలుకన్నా. బాబు సార్ మా దగ్గర కుర్రాడు ఉన్నాడు సార్,
ఎంత ఇస్తారు? చూడండి, కుర్రాడు ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నాడు. మరి అంటున్నప్పుడు అన్న నా నమ్మకం రా, ప్లీజ్ రా, నీకు పుణ్యం ఉంటుందిరా, నేను మిమ్మల్ని ఏమన్నా కావాలి, నా చక్క తీసుకో, నన్ను ఏమన్నా అంటలే. మీకు అర్థమైందా? శత్రువు ఆలోచనలను యోసేపు చూడట్లా, దేవుని చిత్తమును దేవుడు యోసేపు చూస్తున్నాడు. శత్రువు ఆలోచనలను, తన చుట్టూరు ఉన్న పరిస్థితులను, తన చుట్టూరు తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను ఆయన చూడట్లా. నా కొరకు దేవుడు ఏ ఆలోచన చేశాడో అదే నేను చూస్తున్నాను అంటున్నాడు. నీ జీవితంలో కూడా అంతే. నీకు కలుగుతున్న శ్రమలను, నీకు కలుగుతున్న పరిస్థితులను, నీకు కలుగుతున్న నిందలను, నీకు వస్తున్న రోగాలను చూడొద్దు. నీకు దేవుడు ఏమి చెప్పాడో నువ్వు దాన్నే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సార్ ఎంత ఇస్తారు సార్? 300 ఎన్నాళ్ళు ఇస్తారా? 300 ఇవ్వలేమయ్యా. ఇంకోటి అంటాడు, 200 అడిగి చాలే, ఎంతో కొంత ఖర్చులు పోతాయి, వెళ్తా బజ్జీలు తిని వెళ్దాం. 200 ఇస్తారా? పని చేస్తావు బాగా? మీరు ఊహించాలా? ఏం మాట్లాడాలి నేలకలేదు నీకు? మాట్లాడా? ఏం ఈ మాట్లాడండి. మేము తీసుకెళ్ళి 30 ఇస్తాం అన్నారు వాళ్ళు. 300కి 30 ఇస్తాం అన్నారు. దక్కిందే కదా, ఎంత వస్తే అంతే కదా. ఒక ఆయన నా దగ్గర 10,000 అడగడానికి వచ్చాడు ఒకసారి. 10,000 పాస్టర్ గారు 10,000 కావాలి నా దగ్గరే అంటుండే. ఒక గంట కూర్చున్నాడు, ఒక 5,000. అరే నా దగ్గర ఎక్కడ ఉంటాయా అన్న. అబ్బా పొద్దున్న మీ గురించి వచ్చాడు, 200 ఈనాడు. నా దగ్గర ఎక్కడ ఉంటాయా బాబు, భలేవాడు. గంట తర్వాత టీ ఇచ్చా, టీ తాగే అంటాడు, ఒక 500 నేను సార్ 500 అడిగాడు. అరే భలేవాడు, పాస్టర్ గారి దగ్గర ఎక్కడ ఉంటాయి 500 అంటే, వెళ్ళటానికి ఆటోకి ఛార్జ్ ఒక 5 రూపాయలు ఇన్నాను. నేను అన్నా అవే ఉంటే ఇక్కడ ఎందుకు ఉండేవాడిని, నేను కూడా ఆటో ఎక్కి ఇల్లు స్వార్థ కంటే. ఏమంతా వేస్ట్ చేశారు, మీ దగ్గర కూర్చున్నాను అవసరంగా. 5 రూపాయలు కూడా లేవట అయ్య గారి దగ్గర. అంటే ఎక్కడికి వచ్చాడు చూడు, 10,000 నుంచి 5 రూపాయలకు వచ్చాడు. ఇతను కూడా ఎక్స్పెక్ట్ చేశారు వస్తాయని, రాలే. 30 వెండి నాణేలకు అమ్మేశారండి. తీసుకెళ్ళండి. ఈ 30 నాణేలు పట్టుకున్నారు. ఆ అమ్మబడిన వాళ్ళకి ఒక గుర్రబండి ఉంది, దాన్ని తోసుకుంటూ నెట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్తున్నారు. వెనక రా అన్నారు. యోసేపు చేతులకి తాళ్ళు కట్టారండి. యోసేపుని బానిసగా ఇంట్లో పనిచేయడానికి, వెట్టి చాకరీ చేయించడానికి అమ్మేశారు, కొనుక్కున్నారు వాళ్ళు. యోసేపు వెట్టి చాకరీ చేయడానికి వెళ్తున్నాను, బానిసగా వెళుతున్నాను, కానీ నా దర్శనం ఏంటి, నా బాధ ఏంటిది, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ శోధన వచ్చింది, నేను చాలా గొప్ప దర్శనం చూశానే, నేను చాలా గొప్ప గొప్ప కళ్ళగానే, మరి ఇదెందుకు జరిగింది నా జీవితంలో అని యోసేపు ఏడవలా. అవును, దేవుడు అప్పుడప్పుడు నీ గూడు రేపుతూ ఉంటాడు. దేవుడు అప్పుడప్పుడు నీ గూడుని కదిలిస్తూ ఉంటాడు. దేవుడు అప్పుడప్పుడు నీ గూడుని చెదరగొడతా ఉంటాడు. మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది, నా దేవుడు నాతో ఉన్నట్లయితే నాకు ఈ పరిస్థితి వచ్చేదా అని మనమైతే బాధపడుతూ కేకలేస్తూ ఉంటాం. కానీ ఆ గూడు చెదరగొట్టినప్పుడట ఆ పక్షిరాజు ఆ గూడును తన బిడ్డల కొరకు కట్టిన గూడు తానే పాడు చేస్తూ పెరికి వేస్తున్నప్పుడు
ఎంతగా కలవరపడ్డాయి, బాధపడ్డాయి, దుఃఖపడ్డాయి, కానీ వాటికి రెక్కలు ఉన్నాయని మమ్మల్ని ఉన్నతమైన స్థలంలోనికి ఎగురునట్లుగా చేయడానికే మా తల్లి మా తండ్రి ఈ గూడుని చెదరగొట్టాయని అప్పుడు సంతోషిస్తాయి. యోసేపు కూడా అంతే. యోసేపు కూడా అంతే. యోసేపు ఒకటే అనుకున్నాడు, నా దేవుడు నాకు చూపించిన దర్శనం ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు, ఒక ఉన్నతమైన కృపలానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఆ స్థలంలోకి వెళ్తాను. ఈ చుట్టూరు పరిస్థితులు, ఈ చుట్టూరు ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు ఇవి శాశ్వతం కాదు అని యోసేపు తల వంచి ఆ ఇంటికి బానిసగా వెళ్ళాడండి. బానిసగా వెళ్ళిన యోసేపుని దేవుడు తీసుకుని వెళ్ళి ఫరో ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఫరో ఇంట్లో ఫరో కుమారుడిగా, ఫరో బిడ్డగా, ఫరో పక్షమున నిలబడే వ్యక్తిగా, ఫరో తర్వాత ఫరోగా ఐగుప్తు దేశంలో యోసేపు కూర్చున్నాడండి. ఈరోజు దేవునికి చెప్తున్నాడు, చూసావా, ఏ శత్రువు యోసేపును చంపాలని చూశారో, ఏ శత్రువు గోతులో వేలని చూశారో, ఏ శత్రువు అమ్మివేలని చూశారో, వాళ్ళు చేసిన పనిని ఆధారం చేసుకొని దేవుడు యోసేపును ఉన్నత శిఖరానికి తీసుకుని వెళ్ళాడు. నిన్ను ననగదొక్కాలని చూసేవారే నీకు రేపు ఎక్కడానికి మెట్లవుతారు. నిన్ను నాశనం చేయాలని చూసేవారే కిందకి వెళ్ళిపోతారు, వారి ద్వారా నువ్వు పైకి వెళ్తావు. యోసేపు జీవితంలో కూడా అంతే, దావీదు జీవితంలో కూడా అంతే. దావీదును చంపాలని వచ్చాడు గొలియాతు. అదే గొలియాతు ద్వారానే దావీదుకు పేరు వచ్చింది. నేనంటాను, దావీదును కొనియాడుతున్నారు, దావీదును స్తుతిస్తున్నారు, దావీదుని మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు. దీనంతటికి ఒకే ఒక కారణం, గొలియాతే. గొలియాతు రాకపోతే దావీదు యుద్ధం చేయడానికి అవకాశం దొరికేది కాదు. గొలియాతు అక్కడ సవాలు విసరకపోతే దావీదు వచ్చి గొలియాతును చంపడానికి ఛాన్స్ దొరికేది కాదు. దావీదే గొలియాతును చంపకపోతే దావీదు ఇశ్రాయేలీయుల కంట కనిపడేవాడు కాదు. దావీదే గొలియాతును కనుక చంపకపోతే దేవుడు దావీదును తీసుకుని వెళ్ళి సింహాసనం ఎక్కించేవాడు కాదు. నీ ముందు ఎంతమంది గొలియాతులు నిలబడినా, ఎంతమంది యోసేపు అన్నదమ్ములు లాంటి వారు నిలబడ్డా, నువ్వు ఒకటే నిర్ణయించుకోవాలి, ఈ పరిస్థితులన్నీ ఒక రోజున నాకు దీవెనకరంగా మారతాయి, ఇవి నన్నేమీ చెయ్యవని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అవును, నిన్ను ఏ అనారోగ్యం నాశనం చేయాలని చూసిందో దేవుడు దాన్ని పూర్తిగా నాశనం చేసి నిన్ను ఆరోగ్యవంతుని చేస్తాడు. నిన్ను ఏ వ్యక్తి నాశనం చేయాలని చూశాడో ఆ వ్యక్తిని ఆధారం చేసుకుని దేవుడు నిన్ను పైకి లేపుతాడు. అవును, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మనిషి ఆలోచించే తలంపులు నిన్ను పాడు చేయాలని, నీ కుటుంబీకులు నిన్ను పాడు చేయాలని ఆలోచన చేస్తారు, నీ బంధువులు నిన్ను పాడు చేయాలని ఆలోచన చేస్తారు, నీ కుటుంబీకులు నాశనం చేయాలని ఆలోచన చేస్తారు. కానీ దేవుడు ఇప్పుడు దాన్ని నిలవనివ్వను, జరగనివ్వను అని మాట్లాడుతున్నాడు. నిన్ను ఎంతమంది పాడు చేయాలని చూశారు, నిన్ను ఎంతమంది అనగదొక్కాలని చూశారు, నిన్ను ఎంతమంది నాశనపరచాలని చూశారు, నిన్ను ఎంతమంది బయట ఇష్టానుసారంగా నిన్ను గురించి బ్యాట్ చేయాలని చూశారు. ఏ నోరు నీ గురించి చెడ్డ సమాచారం చెప్పిందో, ఏ నోరు నీ మీద నిందలు వేసిందో, ఏ నోరు నిన్ను గురించి చెడు మాటలు ప్రకటించిందో, మళ్ళీ అదే నోట్లో దేవుడు నిన్ను గూర్చి గొప్పగా చెప్పేలా దేవుడు చేస్తాడు. నిన్ను గూర్చి కొనియాడేలా చేస్తాడు, నిన్ను గూర్చి గొప్పగా మాట్లాడేలా చేస్తాడు. నాకు దేవుడు చెప్పాడు 2023 ఉపవాస ప్రార్థన 7వ దినము చెప్పాడు నాతో, దేవుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాడు, నీ శత్రువు నీ కాళ్ళ కడకు వస్తాడు,
నిన్ను గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు, నిన్ను గూర్చి ఇతరులకి రకరకాల నిందలు ప్రకటించిన వారు, దైవజనుడా నీ దగ్గరకు వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంటారని. నిజమే, దేవుడేం చెప్పాడు అది జరిగింది. దేవుడేం చెప్పాడు అది జరిగింది. ఈ పరిచయం డిస్టర్బ్ చేయాలని, పాడు చేయాలని చూసిన ఒక దైవజనుడు పేరు చెప్పను నేను, ఒకరోజు నాతో కూర్చొని మాట్లాడాడండి. 20 నిమిషాలు మాట్లాడాను నేను. 21వ నిమిషం ఆయన కళ్ళల్లో నీళ్లు కారి ఆయన షర్ట్ మీద పడుతుంది. ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. తన మనస్సులో పశ్చాత్తపడి చివరగా ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు మీతో ఒక సెల్ఫీ దిగాలన్నాడని నాతో దేవుడు చెప్పాడు. నీ శత్రువు నిన్నెవడు పాడు చేయడం చూశాడు, నిన్నెవరు నాశనం చేయడం చూశారో వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. ఈరోజు దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తాడు. నిన్నెవరు పాడు చేయడం చూశారు, నీ వ్యాపారాన్ని ఎవరు నాశనం చేయాలని చూశారు, నీ ఉద్యోగాన్ని ఎవరు పాడు చేయాలని చూశారు, నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరు పాడు చేయాలని చూశారు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు, నీ కోడలు, నీ కూతురు, నీ అల్లుని, నీ మనవలని, నీ మనవరాండ్రుల్ని ఎవరు పాడు చేయాలని చూశారో వాళ్ళ ద్వారా దేవుడు తిరిగి మరలా నిన్ను కుటుంబాన్ని హెచ్చిస్తాడు. చంపాలని చూసిన వాళ్ళు, గోతులో వేయాలని చూసిన వాళ్ళు, అమ్మాలని చూసిన వాళ్ళ ద్వారానే దేవుడు యోసేపుని రాజుని చేశాడండి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు దేశానికి అమ్మకపోతే యోసేపు రాజు అయ్యేవాడు కాదు. నీ జీవితంలో కలిగే కష్టాలు, నీ జీవితంలో కలిగే నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు అన్నీ నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలోకి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఉపయోగిస్తాడు. భయపడద్దు, దుఃఖపడద్దు, కన్నీరు కార్చొద్దు. ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నీ పక్షాన్ని నిలబడతాడు. నీ శత్రువు అందరూ నీ పక్షమున నిలబడేట్లు చేస్తాడు. ఏ నోటితో నిన్ను దూషించారో ఆ నోటితోనే నిన్ను కొనియేడాలుగా చేస్తారండి. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు చేయలేంది ఏది లేదు. హృదయాలను మార్చేస్తాడు, శత్రు తలాంపులను మార్చేస్తాడు, శత్రు ఉద్దేశాలను మార్చేస్తాడు. దేవుడు ప్రతి అంతరంగాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. ఎవరు నిన్ను నాశనం చేయాలని చూసింది? ఎవరు నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూసింది? ఎవరు నీ కుటుంబాన్ని విడదీయాలని చూసింది? ఎవరు మీ భార్య భర్తలు దూరం చేయాలని చూసింది? ఎవరు మీ భార్య భర్తల మధ్య తగువుకు కారణమైంది? దేవుడు అంటున్నాడు, వారి ఆలోచనలను తారుమారు చేస్తాడు. ఏ ఉద్యోగి నిన్ను ఇబ్బంది పెడుతుంది? ఏ స్థలంలో నువ్వు ఇబ్బంది పడ్డావు? ఇదిగో చూడు, ఎంత అద్భుతమైన మాట. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. ఫరో దేశంలోకి అక్కడికి అమ్మబడిన తర్వాత యోసేపుని పోతీఫర్ భార్య యోసేపుని బాధించింది, యోసేపుని శోధించింది, యోసేపు పాపం చేయకపోతే నిందించింది, యోసేపు సహకరించకపోతే యోసేపుని శిక్షించి చెరసాలలో వేసింది. అదే దేశంలో యోసేపు అదే ఫరో ఇంట్లో, అదే పోతీఫర్ భార్య ముందు ఇప్పుడు ఫరో సింహాసనం మీద యోసేపు కూర్చున్నాడు. ఇప్పుడు నేను అనుకున్నాను, ఒక్కసారైనా ఇల్లు ఉంటుంది ఎడబడి ఆ కుర్చీ వైపు పోతీఫర్ భార్య అటు ఇల్లే ఉంటుంది. ఆ యోసేపు ఇంటికి వెళ్ళి ఆ యోసేపు గది కొండ ముఖం పెట్టుకుంటుంది. చూసింది ఏమైంది? సిగ్గు, పరువు పోలా. నేను ఈ అబ్బాయిని తప్పు చేయకపోయినా నిందించాను, శిక్షించాను. ఎనభై అక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు రాజు అయ్యాడు, నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు చూడు, స్థాయిని ఎలా మార్చాడు దేవుడు, స్థితిని ఎలా మార్చాడు. నీ స్థితిని కూడా దేవుడు మారుస్తాడు. నిన్ను నిందించారు కదా నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నిన్ను అవమానించారు కదా నువ్వు పని చేసుకున్న చోట, నిన్ను ఇబ్బంది పెట్టారు కదా నువ్వు ఉంటున్న స్థలంలో. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నిన్ను గాయపరిచారో, దేవుడు వారి ఆలోచనలన్నీ మార్చి వారి ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఏమి లేదండి, శత్రువు వేసిన రాయితోనే నీకు ఇల్లు కడతాడు. శత్రువు వేసిన ఆ యొక్క బాణాలతోనే నీకు మెట్లు కడతాడు. దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు, శక్తిమంతుడు, బలమైన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా చుట్టూరు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు బాధపడద్దు.
నీ భార్య భర్తలు విడదీసిన వారు, నీ భార్య భర్తలు కుటుంబాలు పాడు చేసిన వారు ఎవరైనా ఉంటే వారు గురించి నువ్వేం బాధపడద్దు. ఒకరోజు వారందరూ సిగ్గుపడతారు, ఒకరోజు మీరు కలిసి ఉంటారు. దేవుడు తీసుకెళ్తాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండు. నీ పరిస్థితులు ఇప్పుడు ఒకలాగా ఉండవు. దేవుడు శత్రువు ఆలోచనలని తారుమారు మార్చేస్తాడు. నేను జరగనివ్వనండి, నేను జరగను. అదే అంటున్నాడు ఆహాజుతో. చెప్పు, యెషయా భయపడుతున్నాడు ఆహాజు, వణికిపోతున్నాడు ఆహాజు. సిరియా దేశం సైన్యం అతన్ని ఏం చేయలేదని చెప్పు, అతన్ని వల్ల కాదని చెప్పు. వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ యోధులను పాడు చేయలేని నేను దాన్ని జరగనివ్వను. నిన్ను ఆలోచించే, నీ గురించి చెడుగా ఆలోచించేవారు ఆలోచనలో దేవుడు జరగనివ్వడండి, జరగనివ్వడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి తెలుసా? ఇక నీ పరిస్థితులను నువ్వు చూడొద్దు, నీ వాగ్దానాన్ని చూడు, నీ స్థితిగతులను చూడు. నీ పరిస్థితులు కాదు, నువ్వు దేవుని వాక్కును చూడు. అవును, రాత్రికాలం దేవుని సేవకులు చెప్తున్నారు కదా, ఆ గూడు చెదిరినప్పుడు ఆ పక్షులు మొదటగా కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా ఆ తర్వాత ఎందుకు తన గూడును పాడు చేసింది మా అమ్మ, మేము ఎగరటం కోసమే. ఎందుకు నీకు ఈ శ్రమలు, ఎందుకు నీ కష్టాలు, ఎందుకు యోసేపు గారి బాధలంటే? యోసేపు ఐగుప్తు వెళ్ళాలి కదా. యోసేపు ఐగుప్తు ఎట్టెళ్తాడు? ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్ళాలా? శత్రువే. నీకు ప్రమోషన్ రావాలా, నీకు శాలరీ పెరగాల, నీ స్థాయి పెరగాల, నీ ఇల్లు కట్టాలా, నీ పరిస్థితులు మారాలా, ఎవరు దానికి కారణం? శత్రువే. శత్రువుగా థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సైతుగా 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 నీకు థ్యాంక్స్ రానండి. సైతుగా అంటే సైతుగా అంటే సాతానా సాతానా నీకు థ్యాంక్స్. నువ్వు చేసిన పని వలన నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాను. చూసావా? చంపండ్రా, మగాడు పుడితే చంపండ్రా, మగాడు పుడితే చంపండ్రా అన్నాడు. ఎవరు? ఫరో. మగాడే పుట్టాడు, మగాళ్ళందరూ చంపారు. ఆ మగాడు వచ్చి ఇంట్లోనే పెరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు అండి. పక్కనే పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఈయన చంపేవాడు పక్కనే ఉన్నాడు, వీని నాశనం చేసాడు పక్కనే ఉన్నాడు, ఊరంతా తిరుగుతున్నాడు. ఎక్కడ మగవాళ్ళు చెప్పండి, సంగతి చూస్తాడు, సంగతి చూస్తా అంటున్నాడు. ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన పేరు మోషే. ఫరో సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి పడేశాడండి, కుప్పకూల్చి పడేశాడు. దేవుని ప్రణాళికలు అలా ఉంటాయి. చంపాలను చూచిన చేతులే పెంచేలా చేశాడు. చంపండి అరే, మగాడు పుడితే చంపండి అంటున్నాడు. నాన్న కొద్దిగా తిన్నానా, తిన్నానా. మోసే ఇటు పెట్టి డాడీ, ఇటు పెట్టి డాడీ, ఫుల్గా తింటున్నాడు ఇంట్లో. ఈ చేతులే చంపాలనుకున్నాయి కానీ ఈ చేతులతోనే భోజనం పెడుతున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అబ్బా. నీ శత్రువే నీకు ఆశీర్వాదం, నిన్ను నష్టపరిచే వాళ్ళే నీకు దీవెన. దేవుడు అంటున్నాడు ఈరోజు మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నా, మిమ్మల్ని ఎవరైనా నష్టపరచాలని చూసినా, మిమ్మల్ని ఎవరైనా మీ ఉద్యోగ స్థలాలు ఇబ్బంది పెట్టాలని చూసినా, ఒకరోజు వాళ్ళే నీకు సల్యూట్ కొట్టేలా దేవుడు చేస్తాడు. వాళ్ళే రోజున నిన్ను కూర్చి మంచి చెప్పేలా చేస్తాడు. కనుక ఎప్పుడు కూడా నీ పరిస్థితిని చూసి భయపడొద్దు. నువ్వు శత్రువు యొక్క ఆలోచన చూడొద్దు. శత్రువు ఆలోచన వైపు కాదు నువ్వు చూడాల్సింది, దేవుని ఆలోచన వైపు నువ్వు చూడు. యోసేపు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, కొడుతున్నా, తిడుతున్నా, గద్దిస్తున్నా, అమ్ముతున్నా యోసేపు కంటికి కనపడుతుంది శత్రువు ఆలోచన కాదు, దేవుని ఆలోచన. సింహాసనం ఎక్కడమే, సింహాసనం ఎక్కడమే నాకు గురి అన్నాడు. ఎక్కాడు. ఆయన దగ్గరికి తన అన్నలు వచ్చారు. వాళ్ళకి తెలియదు ఇక్కడ తన తమ్ముడే రాజుగా ఉన్నాడని. బ్యాగులు, సంచులు, సూపర్ సంచులు, గోనె సంచులు పట్టుకొని వచ్చారు బియ్యం కోసం, ఒడ్ల కోసం. వచ్చి రాజుగారు ఉన్నారండి అన్నారు. గుమస్తాలు ఉంటారుగా, రాజుగారు ఈ టైంలో రారు, 9ంటికి వస్తారు అన్నారు. సార్ అప్పటిదాకా మేము ఎక్కడ బయట కూర్చోండి అన్నారు. బయట బస్తాలు పెట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడు 9ంటప్పుడు రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు, తమ్మకాయ వేశారు. అందరూ వస్తారు పడి నిలబడి వస్తారు పడు రాజుగారు మంచి చెప్పలేడు పెళ్ళిడు చొక్కసారికి గుడి పెట్టుకో, పై గుండి పెట్టు.
రండి. రాజుగారు వచ్చి అక్కడ నిలబడితే, అయ్యా యోసేపు కొద్ది నిమిషాలు పక్కకు తిరిగి స్తుతిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. నువ్వెంత గొప్పోడు ప్రభువా, నువ్వు చూపించిన దర్శనము నెరవేరింది. హల్లెలూయా. శత్రువు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచన చేయొద్దు. దేవుడు శత్రువు ఆలోచనలను మార్చేస్తాడండి. కళ్ళు మూసుకొని మోకరించు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంత అమూల్యమైన సందేశాన్ని నీ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడినవయ్యా. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఆ రోజుల్లో ఆహాబు రాజు నాయన అయ్యా నాయన కలవరపడిపోతున్నాడు. శత్రువు వారి మీదగా దండెత్తి నాయన ఎన్నో ఆలోచనలు చేసి వారి రాజ్యాల్ని పతనం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు నాయన ఆహాజు కలవరపడిపోతున్న వేళ అయ్యా నాయన యెషయా ప్రవక్త నిలవబెట్టుకొని ఆహాజు రాజుతో మాట్లాడిన మాట ఈరోజు మాతో కూడా నువ్వు మాట్లాడినావు దేవా. అవును, శత్రువు ఎప్పుడు మౌనంగా ఉండడు. శత్రువు ఎప్పుడు నాశనపరచాలని మమ్మలను ప్రభువా అనేక రీతిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయ్యా. అనేక రోగాలు, అనేక సమస్యలు, అనేక వేదన, అనేక బాధ, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, అనేక రీతిగా అనేక సమస్యలు పుట్టిస్తూ ఉంటాడయ్యా. అయ్యా అవును, ఒక్కొక్కసారి వాటన్నిటిని చూస్తూ అయ్యా మేము కూడా కలవరపడిపోతూ ఉంటామయ్యా. అయ్యా ఈరోజు నేను ఇక్కడున్న బిడ్డలు కూడా కలవరపడ్డారేమో అయ్యా. శత్రు ఆలోచనలు చూస్తూ ఏమైపోతామో పరిస్థితి, ఏమైపోతామో జీవితం, ఏమైపోతామో బిడ్డలు బ్రతుకొని, ఏమైపోతాయేమో ఏమైపోవాలని అయ్యా అనేక రీతిగా కలవరపడిపోతూ వచ్చారేమో తండ్రి. ఆ రోజున ఆహాజు రాజుతో అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆహాజు రాజు ధైర్యపరుస్తూ యెషయా ప్రవక్తలో నుండి ఏ రీతిగా నువ్వు మాట్లాడావో అయ్యా ఈ రోజున నాయన నీ దైవ సేవకుల్లోండి ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆ శత్రువు ఆలోచనలు జరగవన్నవయ్యా. ఆ శత్రువు యొక్క తలంపులు జరగవన్నవయ్యా. ఆ శత్రువు కాడి విరిగిపోతున్నవయ్యా. ఆ శత్రువు ఆలోచనలను తారుమారు చేస్తానన్నవయ్యా. ఏ శత్రువు నేను నాశనపరచడానికి ప్రయత్నించాడో ఆ శత్రువే నీకు అనుకూలంగా మార్చబడుతున్నాడు అన్నవయ్యా. ఆ శత్రువే నేను పబ్లిసిటీ చేస్తాడన్నవయ్యా. ఆ శత్రువే నువ్వు గొప్ప ఉన్నత స్థితికి రావడానికి కారణమవుతాడన్నవయ్యా. నీ మాటను మేము నమ్ముతున్నామయ్యా, నీ మాటను మేము విశ్వసిస్తున్నామయ్యా. మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఆ రీతిగా నువ్వు చేసావయ్యా. ఎంతో శత్రువు మమ్మల్ని అణగద్రొక్కాలని, అణిచివేయాలని ప్రభువా శత్రువు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడయ్యా. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో ప్రభువా ఎన్నో ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళనీయకూడదని అయ్యా బ్రేక్ చేస్తూ ఆయన ఎన్నో రీతిగా అణిచివేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి మా విషయాలను నువ్వు జోక్యం చేసుకున్న దేవుడు అయ్యా. అయ్యా నాయన ప్రతి శత్రు ఆలోచనలు నువ్వు అణిచివేసిన దేవుడు అయ్యా, అణగద్రొక్కిన దేవుడు అయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఆ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయడని మాతో ఎన్నోసార్లు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడు అయ్యా. అయ్యా ఏ శత్రువు అయితే మిమ్మల్ని ఈ రీతిగా అణగదొక్కాలనుకున్నాడో ఆ శత్రువే మిమ్మల్ని గొప్ప చేయడానికి ఆ శత్రువుని నేను వాడుకుంటానన్నావయ్యా. అదే రీతిగా నువ్వు వాడుకున్నావు తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మహిమాన్వితుడయ్యా. మా ఆలోచనలు ఉన్నట్లు కాదయ్యా నీ ఆలోచనలు. నీ ఆలోచనలు గంభీరములునైనా, నీ ఆలోచనలు మనిషి ఊహకు అందమునైనా, నీ ఆలోచనలు ఏ శత్రువు పట్టుకొని జాలడు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభువా నువ్వు గొప్ప దేవుడు నాయనా. ఈరోజు ఎంతో అద్భుతమైన మాటలు నువ్వు మాట్లాడావు, ప్రతి ఒక్కరిని ధైర్యపరిచావు. మేము నమ్ముతున్నాం నీ మాటను రిసీవ్ చేసుకున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకున్నారయ్యా. ప్రతి కుటుంబాన్ని ఈరోజు నువ్వు దర్శించావు నాయనా. ఏ కుటుంబం ఏదైతే శత్రువు ఆలోచనలు చేసి ఉన్నాడు ఇప్పటి వరకు, ఏ కుటుంబాన్ని నాశనపరచాలనుకున్నాడో, ఏ బిడ్డలనైతే నాశనపరచాలనుకున్నాడో వాడి ఆలోచనలన్నీ తారుమారైపోవను గాక, వాడి ఉద్దేశాలన్నీ లయపరచబడును గాక, వాడి ప్రణాళికలు రద్దు చేయబడును గాక. నీ బిడ్డల మీద, నీ బిడ్డల కుటుంబాల మీద, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో అయ్యా, అలాగే మా సేవా జీవితంలో ప్రభువా ప్రతి శత్రువు కాడి విరిగిపోవును గాక, ప్రతి శత్రు ఆలోచన లయపరచబడును గాక, ప్రతి ఒక్క శత్రు తలపులు కొట్టివేయబడును గాక.
ప్రతి శత్రు ఆలోచనలు లయపరిచినందుకు వందనాలయ్యా. నీ ఆలోచనలే, నీ ఉద్దేశములే, నీ ప్రణాళికలే అయ్యా మా మీద, మా సేవా జీవితంలో, మా యొక్క బిడ్డల జీవితాల్లో నువ్వు జరిగిస్తున్నందుకు నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రణాళికలు నెరవేరుస్తున్నందుకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ మాటలు మేము అందరి జీవితంలో నెరవేర్చి అయ్యా నేను ప్రతి ఒక్క బిడ్డనే నీ మహిమకరమైన పాత్రలుగా, నీ సాక్షులుగా నిలుపుకొని అయ్యా నీ ఉన్నతమైన రాజ్యానికి చేరు వరకు మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.